హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మంచి ఒక వెయిట్ లాస్ టిప్ అయితే నేను చెప్పబోతున్నాను. కోసం మనకి ఏమేమి కావాలంటే జీలకర్ర, సోంపు అండ్ వాము మూడు ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి. మనం ఫస్ట్ అయితే నేను ఇక్కడ జీలకర్రని వేయించుతున్నాను. చూస్తున్నారు కదా, ఇలా కలర్ వచ్చేంత వరకు నా జీలకర్రని వేయించుకొని మనం ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే కళాయిలో సోంపు, అంటే స్వీట్ సోంపు కాదు, అది నార్మల్ జస్ట్ సోంపు, జీలకర్రలానే ఉంటుంది చూడడానికి. కాకపోతే అది జీలకర్ర కాదు, సోంపుని యాడ్ చేసుకొని సేమ్ అలానే ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ సోంపుని మనం పక్కకు తీసుకోవాలి, ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. అది చల్లగా అయ్యేంత వరకు అలా ప్లేట్లో ఉంచుకోవాలి. వాముని ఫ్రై చేస్తున్నాను. వాము కొంచెం ఎక్కువగానే కలర్ బాగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేకపోతే టేస్ట్ బర్డ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అన్నమాట ఈ వాము వల్ల. అందుకే వాముని కొంచెం ఎక్కువనే ఫ్రై చేసుకోవాలి. కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముని ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అది చల్లగయ్యేంత వరకు వెయిట్ చేయాలి. చల్లగైన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పట్టద్దు, కొంచెం బాక్స్లోకి తీసుకోవాలి. అది ఏమీ బూజు రావడం అలా ఏం జరగదు. అది 2-3 మంత్స్ అయినా అది బాగానే ఉంటుంది, నీట్గానే ఉంటుంది. మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు, క్రిస్టల్లా కూడా పట్టచ్చు, ఎందుకంటే దాన్ని మనం తినచ్చు. మనం ప్రిపేర్ చేసుకునే దాన్ని ఎలా యూజ్ చేయాలంటే గ్లాస్లో వామ్ వాటర్ తీసుకోండి. వామ్ వాటర్ తీసుకొని ఒక స్పూన్ వేసేసి అందులో వామ్ వాటర్లో కలిపేసుకొని రోజు మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో అండ్ నైట్ డిన్నర్ చేసిన తర్వాత తాగితే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇదే ఫ్రెండ్స్ వీడియో. నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.